నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. రాష్ట్రంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీని అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ స్థానంలో నూతన మద్యం పాలసీని తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు వివిధ రాష్ట్రాలలో పర్యటించి మెరుగైన మద్యం పాలసీని రాష్ట్రంలో అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రివర్గంలో చర్చించారు. అలాగే ఆబ్కారీ శాఖను ప్రక్షాళన చేసేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తమకు అవసరమైన వారితో నాసీ రకం మద్యాన్ని విక్రయించిందని మంత్రివర్గ సమావేశం అభిప్రాయపడింది. ఇందుకు భిన్నంగా ప్రజల ఆరోగ్య స్థితిగతులను, ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నూతన మద్యం పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలో డి అడిక్షన్ సెంటర్లను పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మావోయిస్టులపై ఉన్న నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే పశు సంవర్ధక శాఖకు సంబంధించి 2 జీవోలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రివర్గం దీనివల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. ప్రభుత్వ వైద్యశాలలో 320 పోస్టులను భర్తీ చేసేందుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. పట్టాదారు పాసు పుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ బొమ్మతో పాటు ఆయన పేరును తొలగించేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ స్థానంలో రాజముద్రతో కూడిన నూతన పాస్ పుస్తకాలను అందజేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం ఆర్య వైశ్య సోదరులు కృషి చేశారని, ఈ నేపథ్యంలో వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత కల్పించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంశిట వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇవాళ పరిపాలన విధానం చాలా చక్కగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఎక్కడ పోయినా అతి తక్కువ రోజుల్లోనే ఏదైతే వాగ్దానాలు చేసి అన్ని టకటక ఇచ్చుకుంటూ ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఉద్యోగస్తులకు న్యాయం చేశాడు. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఆర్య వయసుల తరఫున ఆర్య వయసులు ఎప్పుడు కూడా ఎలక్షన్స్ అంటే భయపడడం, రాజకీయ నాయకులు అంటే భయపడడం, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఇంట్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేటువంటి వయసు సోదరులు జగన్ యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారంటే సర్వనాశనం అయిపోయారు. వయసులు తనినారు వైఎస్ జగన్ పార్టీ వాళ్ళు. వయసుల దేవాలయాలు ఏదైతే దేవాలయంలో కూల్చారు, వయసులను మానభంగం చేశారు, వయసులకు నానా బాధలు పెట్టినటువంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. కానీ ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నోరు విప్పకుండా వయసులకు చిన్న చూపు చూచినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నామినేట్ పదవులు కానీ ఖచ్చితంగా ప్రతి దాంట్లో అంతో వాళ్ళకు కూడా కల్పించి వాళ్ళకు కూడా సాయం చేస్తే రాజకీయంగా కూడా ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. వయసుతో చాలా మంది అలా ఆశలు పెట్టుకున్న అటువంటి వాళ్ళ వయసులో మీరు దగ్గర తీసి రాబో రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ పచ్చ జెండాకు ప్రతి 6 వయసు సోదరుడు ముందుకొచ్చి పచ్చ జెండాకు పట్టుకొని ఈ తెలుగుదేశం పార్టీకి విజయానికి మళ్ళా నాని మలిగేటట్టుగా కష్టపడి పనిచేసేటట్టుగా మీరు ఆశీర్వదించాలి. నగరంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు పెరుగుతున్న నేటి రోజుల్లో శాకాహార ప్రియుల కోసం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏ క్యాంప్ లో ఏర్పాటు చేసిన కుంభ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ను ఆమె ప్రారంభించారు. నగరంలోని ఏ క్యాంప్లో ఏర్పాటు చేసిన కుంభ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ను పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యురాలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి పద్మలతారెడ్డి, రెస్టారెంట్ నిర్వాహకులు మురళీమోహన్ రెడ్డి, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, కర్నూలు నగరంలో అత్యాధునిక వసతులతో రెస్టారెంట్లు ఏర్పాటు చేయటం అభినందనీయమని చెప్పారు. ఇటీవల కాలంలో నగరంలో నాన్ వెజ్ రెస్టారెంట్లు అధికంగా ప్రారంభమయ్యాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వెజిటేరియన్ కస్టమర్ల కోసం
ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. కర్నూలు జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆతిథ్య రంగానికి మంచి డిమాండ్ ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు మురళీమోహన్ రెడ్డి మాట్లాడుతూ శాకాహార భోజన ప్రియులను దృష్టిలో ఉంచుకొని తాము ఈ రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందులో గుడ్డుతో సహా ఎలాంటి ఫుడ్ కలర్స్ వినియోగించమని తెలియజేశారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుంభా రెస్టారెంట్ మేము కర్నూలులో చాలా చోట్ల నాన్ వెజ్ అనే కాన్సెప్ట్ ఎక్కువ కనపడుతూ ఉంది. వెజ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. కనుక ప్యూర్ వెజ్ పెట్టాలని చెప్పేసిన ఉద్దేశంతో మా దగ్గర ఎగ్గు కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఎటువంటి టేస్టింగ్ సాల్ట్లు కానీ, ఇలాంటి ఏ రకమైనటువంటి హానికరపు పదార్థాలు కలవకుండా ప్యూర్ వెజిటేరియన్ ఐటమ్ను అందించాలని చెప్పేసిన ఉద్దేశంతో ఈరోజు మేము ఏక్యాంప్ సర్కిల్లో, కర్నూలులో ఏక్యాంప్ సర్కిల్లో కుంభా రెస్టారెంట్ అని స్టార్ట్ చేస్తున్నాం. ఈ కుంభా రెస్టారెంట్ మురళీధర్ రెడ్డి, శివనాగిరెడ్డి ఇద్దరు కలిసి ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది. ఎక్కడికి వెళ్ళినా మనకి చాలా చోట్ల నాన్ వెజ్ రెస్టారెంట్లు ఎక్కువైపోయినా ఈ రోజుల్లో ఇది పట్టణవాసులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ రెస్టారెంట్ను ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ కుంభా రెస్టారెంట్ నిర్వాహకులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మున్ముందు కూడా మన కర్నూలు పట్టణంలో ఇలాగే మన ఆరోగ్యాలు దెబ్బతినకుండా పట్టణ ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించాల్సిందిగా నేను మిగతా వారిని కూడా అందరినీ కోరుతున్నా. నగరంలోని 1 టౌన్ ప్రాంతంలో ఒక ఖాళీ స్థలానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న కురవ శివ అనే వ్యక్తి గత రాత్రి హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలులో కురవ శివ 38 సంవత్సరాల వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శివ కర్నూలులోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఖాళీ స్థలానికి వాచ్మెన్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి శివను క్రికెట్ బ్యాట్తో కొట్టి చంపారు. ఈ ఘటనపై 1వ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తన కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఓబీసీ మోర్చా తరపున వీరసేవ లింగాయత్ మరియు లింగ బలిజ సామాజిక వర్గమును కేంద్ర ప్రభుత్వం ఓబీసీలో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ యువ మోర్చా రాష్ట్ర కమిటీ సభ్యులు చామకూర వీరప్ప, వీరసేవ లింగాయతుల జాయ్ శివకుమార్, వీరభద్రప్ప, విజయ్ కుమార్, లింగప్ప, బద్రి, రాము, పవన్, రాంబాబు, సోమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ లింగ బలిజలు 10 లక్షల వరకు ఉన్నారని, రాయలసీమలో 6 లక్షల జనాభా ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం తమకు కల్పిస్తున్న 27% ఓబీసీ రిజర్వేషన్లు అందటం లేదని, ఈ రిజర్వేషన్లు వర్తించేలా రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. భరత్ అన్న గారిని కలవడం జరిగింది. మాకు న్యాయం చేస్తామని వారు స్పష్టంగా హామీ ఉంది. ఏంటంటే మేమేంటంటే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే మా వీరశైవ లింగాయతుల యొక్క విద్యార్థులు ఈరోజు మేము విద్య ఉపాధిలో కొంచెం రాజకీయంగా అన్నింటిలో వెనకబడిపోతున్నాం. మమ్మల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 27% రిజర్వేషన్ వలన మా పిల్లల భవిష్యత్తు మారుతుందని చెప్పి దానికి చంద్రబాబు నాయుడు కూడా హామీ ఇవ్వడం జరిగినది. మరి ఒకసారి మంత్రివర్గ దృష్టికి తీసుకురావడం అనేది వారు సానుకూలంగా స్పందించి మీ విషయాన్ని కంపల్సరీ సీఎం గారితో చర్చించి అసెంబ్లీలో మాట్లాడుతామని చెప్పడం జరిగింది. అందరం కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి మేమందరము అన్ని నియోజకవర్గాలకు తిరిగి మా వీరశైవులందరూ కూడా మన ఇండియా కూటమికి ఓట్లు వేసే విధంగా చేయడం జరిగింది. అలాగే బాబు గారు కూడా మాకు సానుకూలంగా స్పందించి మా డిమాండ్లు నెరవేర్చామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ గౌరవించినటువంటి మన పరిశ్రమల శాఖ మంత్రి అయినటువంటి టీజీ భరత్ గారి ద్వారా మళ్ళీ ఇది అసెంబ్లీలో తీర్మానం చేయించి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మళ్ళీ మాకు ఓబీసీ సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి
కోరుకుంటున్నాము. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను పలువురు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన వారితో ఆయన కార్యాలయం సందడిగా మారింది. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వారి సమస్యలను సావధానంగా విని సమస్యలను పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. నగరంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని, ఆదర్శప్రాయమని వివరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ సారథ్యంలో కర్నూలు జిల్లాలో కూడా పరిశ్రమలు ఏర్పాటుపై యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని 12వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు నగరంలోని కిడ్స్ వరల్డ్లో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. 12వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో చిన్న పెంచులయ్య, మాధవ, ఉరుకుందు సీను, చందు, మద్దయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలు నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ రోజు మా అభిమాన నాయకుడన్న గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ అన్న గారి జన్మదినం సందర్భంగా కర్నూలు నగరంలో వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి వీధిలో ఆయన కేక్ కట్ చేసి ఆయన ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అది టీజీ భరతన్న గారి మీద అభిమానంతో ఇలాంటి కార్యక్రమాలు అందరూ చేస్తున్నారు. ఈరోజు మా 12వ వార్డులో కిడ్స్ వరల్డ్లో మేము అన్న జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసుకొని పెద్దవాళ్ళకి చీరలు పంపిణీ చేశాము. భరతన్న అభిమానులైన మేము ఇలాంటి కార్యక్రమంలో ముందు చేస్తామని తెలియజేస్తున్నాం. హ్యాపీ బర్త్డే టీజీ భరతన్న గారు. భరతన్న గారు మినిస్టర్ అయిన తర్వాత కిడ్స్ వరల్డ్లో పారిశుద్ధ్య వర్కర్లకి చీర పంపిణీ చేయడం జరిగింది. అందులో పోయినసారి కొంతమందికి అందరికీ గిఫ్టులు ఇచ్చినారు. ఇప్పుడు చీరలు కూడా పంచి ఆయన పుట్టినరోజు వేడుకలని ఇట్లా జరుపుకుంటున్నాము. మరిన్ని కార్యక్రమాలు ముందుకొచ్చి ఇంకా చేస్తామని కోరుకుంటూ ఆగస్టు 5వ తారీఖు అంటే అందరికీ తెలిసిన విషయమే. మన కర్నూలు టీజీ భరత్ సార్ పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కిడ్స్ వల్ల కూడా ఇక్కడ స్టాఫ్కి స్వీపర్స్కి చీరలు పంచినారు. ఇక్కడ మన 12th వార్డుకి సంబంధించిన నాయకులు వచ్చి హ్యాపీ బర్త్డే టీజీ భరత్ సార్. హ్యాపీ బర్త్డే టీజీ భరత్ అన్న. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు వేడుకలను ఎస్పీ యూత్ ఆధ్వర్యంలో నగరంలోని సి క్యాంప్ సెంటర్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ భారీ కటౌట్ వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో 23వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం టీడీపీ నాయకులు ప్రవీణ్ కుమార్, సునీల్ తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రిగా పరిశ్రమల ఏర్పాటుకు ఆయన చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని అన్నారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నాయకత్వంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు మన ఎస్పీ యూత్ సునీల్ అండ్ ప్రవీణ్ యూత్ ఆధ్వర్యంలో సి క్యాంప్ సెంటర్లో భరతన్న, మన ప్రియతమ నాయకుడు భరతన్న, మన కర్నూలు ఎమ్మెల్యే, మన మంత్రివర్యులు వారి ఫస్ట్ బర్త్డే ఆఫ్టర్ బికమింగ్ మినిస్టర్ ఈరోజు చాలా భారీ ఎత్తున కర్నూలు సెలబ్రేషన్ జరిగాయి. అదే క్రమంలో మన ఎస్పీ యూత్ ఇక్కడ సి క్యాంప్ సెంటర్లో భారీ కటౌట్ పెట్టారు. 60 అడుగుల కటౌట్ పెట్టి ఇక్కడ ఇప్పుడు బాణసంచా కాల్చి వాళ్ళ ప్రేమను సార్కి చూపించి ఇప్పుడు మంచి హనీ కేక్ కట్ చేసి చేశారు. థ్యాంక్ యూ సునీల్ అండ్ ప్రవీణ్. మీరు ఏది చేసినా మనసుతో మంచి బాగా చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లే మీరు ఈ 23-24 వార్డ్ని కూడా అంతే ప్రేమతో చూసుకొని ప్రజల కష్టాలను కానీ మనం చాలా ప్రామిస్ చేశాము మన ఎలక్షన్స్ అప్పుడు.
భరత్ సార్ కానీ, భరత్ సార్ లేకున్నా కానీ మీరు ఇక్కడ ఎప్పుడు రోజు ఉంటారు కాబట్టి మీరు మిగతా మన కార్యకర్తలు బూత్ ఇన్ఛార్జెస్తో కలిసి టీంతో కలిసి అన్నీ చేసి ప్రజలకు సాల్వ్ చేసి భరత్ సార్కి మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. మన మినిస్టర్ టీజీ భరత్ అన్న బర్త్డే సీకామ్ సెంటర్లో సునీల్ కుమార్, ప్రవీణ్ కుమార్ అండ్ ఎస్పీ యూత్ తరఫున మా బృందం అందరం కలిసి శ్రీరామ్నగర్ ప్రజలకు, లక్ష్మీనగర్ ప్రజలకు, ఒంటరి మహిళలకు చీరలు పంపిణీ కూడా చేసినాము. భర్తన్న నూరేళ్ళు చల్ల ఉండాలని వాళ్ళ కుటుంబం, పెద్ద సార్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ అందరూ, ఎందుకంటే సేవలు చేసే వ్యక్తి ఎప్పటికైనా ఉంటారు. మా మినిస్టర్ గారు బాగుండాలా, కర్నూలు జిల్లా ప్రజలందరూ బాగుండాలని బర్త్డే శుభాకాంక్షలు చెప్తున్నాం. అందరికి నమస్కారం. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ను నగరంలోని న్యాయవాదులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు దాసెట్టి శ్రీనివాసులు, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తిజ్, ప్రధాన కార్యదర్శి రవికాంత్ ప్రసాద్, రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ రవి గువేరా, జాయింట్ సెక్రటరీ విక్రమ్ సింగ్తో పాటు న్యాయవాదులు మోహన్ బాబు, వెంకట్రావు, అస్లాం బాషా, టిప్పు సుల్తాన్, గణేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తక్షణమే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే విధంగా న్యాయశాఖ మంత్రితో చర్చించాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే అసెంబ్లీలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు కర్నూలు జిల్లా న్యాయవాద సంఘంలో 3,000 మంది సభ్యులు ఉన్నారని, ఇందుకు తగిన విధంగా భవనం సదుపాయాలు లేకపోవటం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. జిల్లా న్యాయవాద సంఘానికి భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే నగరంలోని న్యాయవాదులకు ఇంటి స్థలాలు కేటాయించే విషయంలో ప్రభుత్వం నామినల్ రేటు ప్రకారంగా తక్షణమే జిల్లా కలెక్టర్లకు స్థలాలు మంజూరు చేసే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాగే కర్నూలులో ఉన్న న్యాయ వ్యవస్థలకు సంబంధించి కార్యాలయాలు, లోకాయుక్త, వక్ఫ్ ట్రిబ్యునల్ తదితర కార్యాలయాల తరలింపు విషయంలో ఎలాంటి మార్పు ఉండదని హామీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ జన్మదినం సందర్భంగా కర్నూలు పట్టణంలో కొండారెడ్డి బుర్జు వద్ద పట్టణ ప్రజలకు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ సంఘం అధ్యక్షులు జి రవికుమార్ ఆధ్వర్యంలో పూల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జి రవికుమార్ మాట్లాడుతూ పట్టణంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగటం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ జన్మదినాన్ని పురస్కరించుకుని పట్టణ ప్రజలకు ఉచితంగా మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచడం వల్ల కాలుష్యం తగ్గి ఆక్సిజన్ పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ ప్రసాదరావు, సెక్రటరీ ఎన్ పుష్పరాజు, ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఎం జాకెబ్, ఎస్ వెంకటేష్, అలాగే మినిస్ట్రీ వారు పాల్గొన్నారు. టీజీ భరత్ గారి ఈరోజు బర్త్డే సందర్భంగా వారు ఈరోజు మన కర్నూలు నగరంలో పచ్చదనము నెరవేర్చాలని, కాలుష్యంగా ఎంతో మనకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి మన కర్నూలు ప్రాంతం అంతా కలుషితంగా ఉన్నందువలన మనము ఆయన బర్త్డే తరఫున ఈరోజు మనము ఈ చెట్లని, పూల మొక్క చెట్లని అందరికీ, ప్రజలకందరికీ స్వచ్ఛందంగా ఈ చెట్లు మనము ఇస్తున్నాం. ఈ చెట్టు ద్వారా మనకు అనేక కార్యాలు జరుగుతాయి. ఏం జరుగుతాయంటే మనకు ఆక్సిజన్ పెరిగి మనకు మంచి ఆరోగ్యము, బలము, శక్తి వస్తుంది. కాబట్టి ఈరోజు గతంలో ఉన్న 5 కాలం నుంచి కూడా మనకు ఎటువంటి పరివేషణం లేకపోయింది. ఇందుకు ఈరోజు మన నగరం అంతా పచ్చదనంతో ఈరోజు చెట్ల ఆశీస్సులతో మరి కార్యక్రమం జరిగించాలని ఆశతో ఈరోజు టీజీ గారి, భరత్ గారి వారి బర్త్డే సందర్భంగా మా మినిస్ట్రీ సభ్యులు, మా పెద్దలు పుష్పరాజు గారు, తర్వాత ఆర్ ప్రసాదరావు గారు, తర్వాత అనేక వ్యక్తులు కమిటీలుగా ఉండి ఇక్కడ మేము ఈ ప్రజలకు స్వచ్ఛందంగా ఈ సేవా కార్యక్రమం జరిగిస్తున్నాము. ఎస్సీల వర్గీకరణకు సానుకూలంగా వచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నగరంలో మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాల సంఘాల జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ కొనసాగితే మాలలకు తీరని అన్యాయం జరుగుతుందని వివరించారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఎస్సీల వర్గీకరణ ప్రక్రియను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాడతామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా నందు మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పిలుపునివ్వగా మరి అనేక సంఘాలు, గ్రామీణ ప్రాంతాలు మరి ఈరోజు తరలి వచ్చి ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేక నిరసన ర్యాలీగా అంబేద్కర్ భవన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అనేది మాలలకు ఎంతో తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.
ఏదైనా సరే రాజ్యాంగంలో ఉన్నటువంటి 341 ఆర్టికల్ ప్రకారం ధర్మశాస్త్రంలో అమెండ్మెంట్ చేయకుండా పార్లమెంట్లో 2/3 తీర్మానం చేయకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడము నరేంద్ర మోడీ తీర్పిచ్చినట్లుంది. ఇది మరి లాస్ట్కు ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు న్యాయస్థానాన్ని కూడా కొనే స్టేజ్లో ఉన్నాయి. ఈరోజు ఈ యొక్క మాల సంఘాల నిరసన మా యొక్క కుటుంబాల భవిష్యత్తు సంబంధించింది. ఈ నిరసన సుప్రీంకోర్టు తీర్పు రద్దు చేసేంత వరకు పోరాడతారు. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాలకు జాబులలో నోటిఫికేషన్లలో అమలు చేయండి చెప్తున్నారు. రాష్ట్రాలకు కేంద్ర రాష్ట్రపతి ఆమోదం లేకుండా అమలు చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కనుక ఏ నోటిఫికేషన్లో కూడా ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొని పర్సంటేజ్గా పోస్టులు విడుదల చేస్తే ప్రభుత్వాలు కూల్చనీక ఈ రాష్ట్రంలో మాలలు ఉన్నారని, ఈ రాష్ట్రంలో మాలలు అత్యధిక జనాభా కలిగిన మాలలంటే నీ రాజకీయ భవిష్యత్తు పునాదులలో కలించే శక్తి ఇండియాలో మాలకు ఉంది. అలాంటి గొప్ప మాల కుటుంబంలో మరి మాలలు ఉంటే మాలలకు తీవ్రమైన నష్టం చేస్తారా? ఒకటే పిలుపునిస్తున్నాం, రాష్ట్రంలో విజయవాడలో త్వరలో ఆ మాల జేఏసీ తరపున ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నాం. ఈ ఉద్యమం ఢిల్లీ పునాదులు కదిలించి తీర్పును రద్దు చేసేదాకా పోరాడతామని ఈరోజు ఎంతో ఆసక్తితో వాళ్లకు ఉన్నటువంటి ఎవరి చొరవ లేకపోయినా కానీ కూడా ఈ జేఏసీకి మద్దతుగా ప్రతి ఒక్క మాల సోదరుడు, దళిత సోదరుడు దళితులను విడగొట్టి వాళ్ళ నుంచి బెనిఫిట్ పొందాలనుకుంటున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఇదే మా ఒక సూచన. రాబోయే తరాలకు, భవిష్యత్తు భావి తరాలకు దళితులకు అన్యాయం జరగకుండా ఉండాలంటే మాలలకు అన్యాయం జరగకుండా ఉండాలా. ఇటువంటి ప్రోగ్రామును ఈరోజు కూడా జిల్లాలో చాలా మంది దళితులు మాలలు ఉన్నా కానీ కూడా అందరూ ఏకీకృతం కాలేకపోయినారు. కానీ తక్కువ సమయం ఉన్నందుకు కుదరలేకపోయింది. భవిష్యత్తులో ఇంతకంటే పెద్దగా మంచి భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు అందరూ ఆలోచించి ఆర్టికల్ 341ని కాపాడాలని మీ ద్వారా ఈ కర్నూలు జిల్లా ప్రజలను, మాల సోదరులను, దళిత సోదరులందరినీ కోరుకుంటూ జై భీమ్. ఆల్ ఇండియా ముస్లిం మైనార్టీ కౌన్సిల్ చైర్మన్ సయ్యద్ మహమూద్ పీర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీస్, కామర్స్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్ టీజీ భరత్ పుట్టినరోజు సందర్భంగా కర్నూలు నగరంలోని ఉమర్ అరబిక్ హై స్కూల్లో ఉర్దూ మీడియం చదువుతున్న 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సుల పంపిణీ చేయటం జరిగింది. ఈ సందర్భంగా రోజా దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా ఖాద్రీ మరియు సయ్యద్ నూరుల్లా హస్నాయున్ సాహెబ్, ఆ పాఠశాల హెడ్ మాస్టర్ షబానా మరియు టీచర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ మహమూద్ పీర్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉమర్ అరబిక్ హై స్కూల్కు ప్రభుత్వ ఎయిడ్ను తీసేశారని, గత 3 సంవత్సరాల నుండి ఈ పాఠశాలకు ఎలాంటి ప్రభుత్వ సహకారాలు అందటం లేదన్నారు. ఈ స్కూల్లో చదువుతున్న పేద విద్యార్థుల నుండి నెల ఫీజులు వసూలు చేస్తుండటంతో ఎంతోమంది ముస్లిం విద్యార్థులు చదువుపై భారం పడి చదువు వదిలేస్తున్నారని, వీటిని దృష్టిలో ఉంచుకుని 9వ మరియు 10వ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశామని అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దీనిపై దృష్టి సారించి ఈ స్కూల్కు ప్రభుత్వం నుండి ఎయిడ్ వచ్చేలా చూడాలని కోరారు. దీనితో పాటు కర్నూలులో ముస్లిం సమస్యలు చాలా ఉన్నాయని, అవి గత ప్రభుత్వంలో కూడా ఎవ్వరూ పట్టించుకోలేక మైనారిటీలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. మంత్రి టీజీ భరత్ దీనిపై కూడా దృష్టి సారించి వారి ఎదుగుదలకు పాటుపడాలని కోరారు. రోజా దర్గా పీఠాధిపతి సయ్యద్ దాదా బాషా సాహెబ్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజు సందర్భాన పేద విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేయటం హర్షించదగిన విషయమని చెప్పారు. అలాగే ఎంతోమంది ఈరోజు అన్నదానాలు మరియు ఇతర కార్యక్రమాలు చేశారని అన్నారు. వారందరినీ దాదా బాషా సాహెబ్ అభినందించారు. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.